పద్ధతిగా ఉండమంటే తప్ప ఎలా అవుద్ది నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులా పశువులా? చూస్తున్నా ఏ చిన్మయోని ఈ అనసూయ గారు అయితే ఎక్కడెక్కడ వీడియోలు దొరుకుతాయా ఏంటా అని వెతికి వెతికి అబ్బా ఏమి పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లలో మీ స్టేటస్లలో చూస్తూనే ఉన్నా. అనసూయ గారు మీకు నేను ఒకటే చెబుతున్నా, నీ అంత ఇద్దరి పిల్లల ముందు నువ్వు ఒక అండర్ వేరు ఉత్తి బ్రాతోనే నీ ఒళ్ళంతా నీ కొడుకులకు చూపిస్తున్నావు కదా, వాళ్ళ కళ్ళున్నాయి మొత్తం చూడటానికే కదా. నువ్వు బ్రా వేసుకుంటే ఎలా కనబడతావు, అండర్ వేర్ కనబడతాయి, నీ కొడుకులు అండర్ వేరు చూడరా, నువ్వు వేసుకుని అండర్ వేరు చెప్పు. ఇలా చూపిస్తే నీ పిల్లలు ఏమనుకోవాలి, నీ కొడుకు నేను చూసి ఏం నేర్చుకోవాలి, పనికిమాల ఎదవా చెప్పు. ఆ అండర్ వేర్ ఏంటమ్మా అంటే నీ తొడలు, నీ నడుము, నీ ఈ టోటల్ బాడీని చిన్న పిల్లలు చూపిస్తావా? వాళ్ళు కూడా మగాళ్లే కదా. ఎంత తప్పు, అసలు ఎంత పనికిమాల దానివి నువ్వు. నీ అంత లుచ్చ లఫంగా దాన్ని అయితే ఇంతవరకు చూడలేదు. నీ 4 గోడల మధ్యన నువ్వు నీ మొగడుతో ఇప్పుకుంటావో కప్పుకుంటావో లేకుంటే బరబాదిరోదో అది నీ ఇష్టము. నువ్వు పద్ధతి మాట్లాడతావని నీ బతుకున్నా. నువ్వు ఒక మనిషివి, బురదలో పంది బదులు నువ్వు బతుకుతున్నావు. సిగ్గుశరం లేని ఎదవి నువ్వు. ఒక ఆడదాన్ని పద్ధతిగా ఉండండి లేకుండా మీకే ప్రాబ్లం చెప్పినందుకు ప్రాబ్లమా? కానీ ఇదే మాట గురించి 99.9% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఒక 2-3 పనికిమాలిన పోరంబోకి ఎదవలే దీన్ని నెగిటివ్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి నీతి నిజాయితీ పద్ధతి పాడు ఏమీ తెలియని పోరంబోకులే ఇలాంటి వీటికి ఎంకరేజ్ చేస్తారు. మరి అందరు సపోర్ట్ చేస్తుంటే మనం ఇలా మాట్లాడితే మంది తప్ప అంటామని అసలు మీకు కొంచెం కూడా సిగ్గు శరం లేదా? అసలు మీరు మనుషులా పశువులా? అసలు ఏం మనుషులు నాకు అర్థం కాదు. పద్ధతిగా ఉండమంటే తప్ప అంటున్నారు కదా. మీలాంటి వాళ్ళని అసలుకి జైల్లో పెట్టాలి కదా. మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి నాకు అర్థం కాదు. బట్టలు ఇప్పుకొని తిరగటం అసలు ఎట్ట కరెక్ట్ అవుద్ది? పద్ధతిగా ఉండమంటే ఎలా తప్పు అవుద్ది? అసలు మీరు మనుషులా పశువులా?